అన్నా నువ్వు ఇంకోసారి మా ఇంటికి వచ్చినావు కానీ పర్రె కలుగుతాయి. ఈ కటింగ్ ఏంద్రా సిప్ప కటింగ్? పోరని భయం లేదే, స్కూల్ కొమ్మడే పోతలేడు. ఫస్ట్ అందరా మంది ఏమైందిరా? నాకు షెడ్యూల్ సెడింగ్ పడుకోవా? అయ్యో పొలం కడికేనా? పొలం కాడికి నారు దున్నిచ్చినావా? నారు దున్నిచ్చి వాళ్ళు కూడా వేసిన ఆల్రెడీ నాది పచ్చబడ్డది నారు. నేను దున్నినా కానీ ఇంకా పోయలే, మండే వద్దాం అనుకుంటున్నా ఇలా. పోయలే ఇంకా మండి పోయలే, పోతా కొద్దిగా వెనక ముందు అయ్యి మరి నీ బయలు లేక వెళ్తే కొద్ది తక్కువ. ఇంకా మరి ఏం చేస్తాను మరి? నాకేం పని, పొలంకే ఓడు అంతే. నువ్వు చదువుకున్నావు మంచిగా చూసుకుంటే ఏదన్నా అంటే వ్యవసాయం చేయొద్దా? ఇది ఒక జాబే, ఇది ఒక పని కాదా? 10 మందికి అన్నం పెడుతున్నావు, ఇది కూడా అది కరెక్టే. కానీ నువ్వు చదువుకున్నావు కొంచెం జాబ్ ఏదన్నా చూసుకుంటే మంచిగా అంటున్నా. గట్ల మారవి అయితే దానిపైన అది ఉంది, అది రన్ అవుతుంది. దానికే దీనికే ఎంత చేసినా వ్యవసాయం మొత్తం చేస్తా. అది చెయ్యి తప్పంటలేను కానీ కొంచెం చదువుకున్నావు కదా అంటున్నా గట్ల. సరే 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 అయితే ఇంకేం సాయంత్రం మరి? ఏం సంగతి ఉన్నది? నీ లెక్క చదువుకుంటే మంచి వ్యవసాయం జాబ్ 2 చేసుకుందు. అరే గట్ల కాదురా, చదువుకున్నందుకు జాబ్ వస్తుందిరా. అత్తలేదు కానీ చదువుకుంటే వాల్యూ అది వేరు ఉండదు. అరే ఏదో వ్యవసాయంతో ఏదో ఒక పని చేసుకోవాలరా. చేసుకుంటే కానీ ఇప్పుడు నేను చదువుకున్నాను, జాబ్ వచ్చిందా? నేను ఎవరు చూసుకుంటాడా? ఇగో పని చేయి, ఫస్ట్ లగ్గం చేసుకో. లగ్గం చేసుకుంటే ఇల్లు కడుతున్నా. ఇల్లు లగ్గం చేసుకున్నా, చేసుకుంటే ఇల్లు లగ్గం చేసుకున్నా. ఇప్పుడు లగ్గం చేసుకోరా బాయ్, ముసలి అయిపోతున్నాం, తెల్లని అవుతున్నాయి. చేసుకుంటే ఇల్లు అవుతాను వెంటనే. అవురా శనువుతే ఏమైతుందిరా? ఎండాకాలమైనా చల్లగా వస్తుంది మంచిగా గాలి. ఏందిరా చినుగుతే ఏం కాదా? బల్లెకోతే ఎంతమంది ఎన్ని తీర్రు అంటారా పోరన్ని? ఏమైనా ఫోన్లు మాట్లాడుకుంటా అంతోని ఇంతోని మాట్లాడుకుంటా ఊర్లో తిరుగుతావు దున్నపో తిరిగినట్టు. ఒక 10 రూపాయలు దొరకలేదా నీకు? 100 రూపాయలు దొరకపోతే 2 షెడ్యూల్ తేవచ్చు 100 రూపాయలు పెట్టి. ఏం చేస్తున్నావురా? నువ్వేం కట్టం చేస్తున్నావురా? నీ నుత్తగా మేపుడు అయిపోయింది, నీ మేపుడు పాడుగా. బాగా మాట్లాడుతున్నాను, నాకేమన్నా కలొచ్చిందా? అలా దానికి పొక్కబడ్డదని లేకపోతే సొచ్చి చూసిందా? ఎలా అయితే ఓరా తర్వాత కుట్టిత పో. బాగా మాట్లాడుతున్నావురా నువ్వు? పొలగా నీ లాగులు పాతవి అయినాయి అని కనుక్కోవాలి, తెచ్చుకోవాలి, తొడుక్కోవాలి. అట్టిగానే తిరుగుతా అయిపోద్ది అనుకుంటున్నావు. ఊరి మీద తిరుగుతా నీ ఊరి మీద విడిచిపెట్టినావురా మేము. నువ్వు కొర్రకే మేము కుట్టించుకొస్తా అని చెప్పనా బట్టి నువ్వైతే ఊర ఇయ్యాల ఒకరోజు. అరే దండ పెడతా పోరా, రేపు ఏదోడి ఎత్తా పోరా. నేను రేపు ఏదోడి ఎత్తా పోరా. నువ్వు నాది వేసుకపోతావు మరి? జల్దు నాడు ఏదోడి ఎత్తా రేపు. అరే ఇగో ఇది బాగేది, ఇగో ఈ బాగా పట్టుకొని పోరా. ఏదో ఒకటి ఎత్తాడట, రేపు చేయకపోతే అని లాగిపోరే వాళ్ళకి కొడతా పో. నేనే బయటకు అందరు ఎక్కి కాబట్టి నేను బడి పోనా పంపించారు. నన్ను అందరు ఎక్కిరిస్తారు, వచ్చినవురా అందరు ఎక్కిరిస్తారు అని అడుగు. నాకు ఇప్పుడు కొత్త చెట్టు కావాలి, నేను బడికోను. అరే ఇప్పుడే చెప్తారు కారా, రేపు ఉనిస్తా అని చెప్పేసి నన్ను అందరు ఎక్కిరిస్తారు ట్యూబ్లెట్ అని. నాకు ఇలా ఒక్కరోజు కూడా దండం పెడతా బడి కూడా. ఏమైందిరా? కొత్త చెట్టు కొనిస్తాను బడికోదా. ఏమైందిరా? సెడి పడుకోవా? అరే అది గీత ఇరిగిందే, వీడు నా పానం తింటాడు, ఇది నా పానం తింటాడు. ఏదిరా లేవు ఒకసారి లేవు చూడు. ఏ గిన్నె తినింది బాగా నారదు చినిగింది. ఏందిరా చిన్న లేదు పెద్ద లేదారా? నువ్వు బెదిరిస్తున్నావు ఆయన ఊకుండు. ఆయనే చిన్నప్పుడు అంతా ఇనిగినా గాని కాంటలు పెట్టుకొని పోయిండు. ఆయన చిన్న గుండంగా ఒక్క షెడ్డి 3 ఏళ్ళు ఉంచుకున్నాడు. నువ్వు 3 వద్దులు ఉంచుకుంటలేవేవరా? అవురా? ఈ గాడిది మంచోడు అయితే మంచిగుండు, ఈ గాడిది మంచోడు కాక ఈ లొల్లి పుట్టిందంతా. ఎందుకోరా బడికి? తిరుపతి ఎటు పోతున్నావు? ఆడికి తోలుకపోకుండా పుణ్యం ఉంటుంది. ఆడి పోరా, వచ్చినాక నేను బిస్కెట్ల పూడ కొనిస్తా. పో తోలుకపో, బాధ్యత తోలుకుపోయి బల్లె పోకుండా. అవ్వా ఇలా బిస్కెట్ ప్యాకెట్ నాకు రేపు చెడ్డి లేపి నాకు కొన్ని బడికే ఇలా అయితే పో, చెడ్డి తెస్తాడు కానీ ఏంది మా ఇంటికి వచ్చి బాగా నేర్చుకున్నా చినిపోయిన సైడ్ ఇప్పి వేసుకుంటావా? ఇప్పుడు ఏందేను అంత మా ఇంటికి రాదు ఇంకోసారి నువ్వు పుల్ల పెడితే ఇప్పుడు మా
చెడ్డి కొనేరే కొనేరు రాకపోతే అయిపోగా చెడ్డి వచ్చేది నాకు మంచిగా బట్టలు వచ్చేటి. అరే ఏమవుతారు మంచిగా ఉంది అరా షార్ట్ ఇది. మా పిల్ల చూడరా మా పిల్ల ఉందా పిల్ల కూడా ఏంది పిల్ల కూడా నీకు బల్లే పిల్లి ఉందా? పాయితేపా ఇంకోసారి మా ఇంటికి రావు నేను చెప్తున్నా. నమస్తే. ఎటు పోతున్నావే? ఈ స్కూల్లోకే అవుతుండ్రా. ఏమైందిరా తుమ్ముతున్నావు? అని 10th అయిపోయింది, ఏ కాలేజ్ చదువుకుంటే బెస్టే అరే 10th అయిపోయిందారా? ఉంది. అరే నువ్వు బెస్ట్ అవుతే ఏ కలైనా బెస్టేరా. ఫస్ట్ నువ్వు మంచిగా చదువు ఓకేనా? అన్నయ్య కరెక్టే. నా క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో ఆడుకున్నా, నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి ఆయనకి. నీకు అర్థమైందా అర్థమ్మి? నేను ఏం చెప్పినా అంతగా చదువురా, ఎన్నదైనా కదా చదువు. మన దగ్గర స్టప్ ఉందనుకో అంత కదా. అది మీ క్లాస్లో 100 మంది ఉన్నారా, 100 మందికి ఒకటిసారి చెప్తారు కదా, నప్పుడు తిరిగి చెప్పారు కదా. ఎవరి దగ్గర స్టప్ ఉంటే గదానికే చదువు మంచిగా వస్తుంది. నువ్వు ఎన్నైనా చదువుకో నో ప్రాబ్లం, కానీ మంచిగా చదువుకో సరేనా? రైట్ బాయ్. రైట్. అలా నువ్వు గంట నువ్వు అगर అసలు నీకేమన్నా నచ్చా బుక్ పెట్టినావా ఎప్పుడన్నా? నీకు అసలు ఏబీసీలో నచ్చాయను అసలు బడికేనా? నీకు గడ్డము ఎంటికలు ఆ మిసాలు ఎప్పుడైనా బడికేనా? మరుగోడ మొత్తం నాకు అదే అంత నీ అవుతానని చూస్తేనే అంత నువ్వు బడికోనట్టున్నది. అరే తిన్నావారా? తిన్నునే ఇది ఏంద్రా డిప్ప కటింగ్? మోడల్ కటింగ్. ఏంటిది? ఏంటిది మోడల్ కటింగ్? నీ బిత్తిరి మొక్కబోడ బొచ్చు కేసిన కోళ్ళు ఎక్కున్నావు. ఇదేనా ఎవరా కొట్టినోడు నీకు కటింగ్ ఇది? అన్న ఆయన కొంచెం కొట్టమంటే అంత గీకేసిండే. అబ్బా నీ లంగాతలు నాకు తెలుసు కానీ తీరా నప్పతున్నాడు. బ్యాగ్ తీసుకున్నాడు. లేట్ అవుతాను. కడుపు నొత్తుంది. ఏంది కడుపు నొత్తాను? సరే ఉండు, ఉప్పు నీళ్ళు ఎత్తా ఆయన వాడుతూ మొత్తం. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏంది ఏంది మరోసారి చెప్పు. స్కూల్కి పోవా? మొదటి రోజే మొదలు పెట్టినావా? ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. చెప్పురా. అరే అద్దు తీరా, 2 బిర్యానీ పొట్లాలు అద్దు, ఒకటేదే వాడికి కడుపు నొస్తుందట. తింటూనే అరే కడుపు నొస్తుందంటే గారా వచ్చింది ఇప్పుడు మగ్గింది. ఏంది తగ్గిందా? నాకు ఫోనే రాలే, బిర్యానీ లేదు. ప్లాన్ అంతా వేస్ట్. ఇప్పుడు ఎట్లా? నాకు తెలుసురా నీకు ఆనూరు మాటలు. పన్నాడు ఇంకోసారి కడుపు నొత్తుందంటే నేను కాలు వేసి తొక్కుతున్నాడు. కడుపు బాడీ అని అడుగుతారు, కడుపు నొస్తుంది, నాకు అది నొస్తుంది, నాకు ఇది నొస్తుంది, అది నొస్తుంది. బాడీ అడుగుతారు, బద్ధకం వస్తుంది. అన్న అయితే ఇటు దగ్గర ఇంకా స్కూల్ దగ్గర పోతాను అనుతారు సప్పకి మళ్ళీ ఇన్నో పట్టుకుపోతా ఒక పెట్టి. అరే ఈ కటింగ్ ఏందిరా? సిప్ప కటింగ్ అవరా బడిపోతున్నట్టు అవుతున్నావు నువ్వు. బాగా పెద్ద పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా? ఎట్లా ఎత్తుండవు? కొట్ట కొట్ట అన్న షెడ్డి మన ముందే డిప్ప కటింగ్ నా పైసలు నా కటింగ్ నేను ఎట్లా నేర్పించుకున్నాను. నీకేంది? మా అన్న ఎంత ఎడుతుంది ఇవరగా, నీకేంది? ఈ అన్నింగ్ అందరు పుల్లే పెడతారు. మా ఇంటి కాదు ఇవరగా పుల్లే పెడినాను. నా కొత్త షెడ్ వచ్చేది బాగానే ఎత్తున్నావు. అయితే బడదా కదా వారి. సరే పరి ఏం గేమ్రా? బోయ కొడతా. బోయే కదా బియ్య కాదు. స్కూల్ ఛాలెంజ్ స్కూల్ కోవా? ఇవాళ ఫస్ట్ రోజు ఎవరు రారా? ఇండోర్ ఆడుకున్నావు. ఫస్ట్ రోజు ఎవరు భయం లేదా నీకు? టైం అవుతుంది. గిండోలు ఎన్ని రోజులు వచ్చినాయి లేవు? ఇండోర్ ఆడుకోలేవా? ఆడుకోలేండి. నువ్వు సగం స్కూల్కో. ఇగో ఇలా ఫస్ట్ రోజు ఎవరు రాదు కొంచెం మంది వస్తారు. నేను తాళం వేసుకుని నేను పోవాలి, పని బాగుంది. నువ్వు నేను తలపేసి పోతా. ఇగో ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. నేను 10 నిమిషాలు టైం ఉందా? నేను పోవన్నా? నేను వేరాక నువ్వు ఇంట్లో వచ్చి పనుకుంటావా? కాదు మెల్లగా పోతా నేను 10 నిమిషాల తర్వాత. పోలేదు వీళ్ళు నువ్వు సగం పోనీ నేను ఆడుకుంటాను. కలిగే భయతుందారా నీకు? పిచ్చి పిచ్చి కథలు బాగా చెప్తున్నాయి. 10 నిమిషాలు ఉంది టైం. ఇంక 9 నిమిషాలు ఉంది. కొంచెం ఇంట్లో ఉంటా, తర్వాత పోతాను. నువ్వు ఇంట్లో ఉంటావా? పోరని భయం లేదే. స్కూల్ కొమ్మడే పోతలేడు. ఫస్ట్ అందరు రారా మంది? నువ్వు తీసుకోవే పోర నాలుగు మంచి ఇంటికన్నా అంటే ప్లాన్ వేసుకుంటే పట్టుకొచ్చినావు. అరే నేను బడికి పోయిన ముఖమేనా? బడికి పోతే తెలుస్తుంది నీకు. అసలుకి నాకు బడి
మన మేడం మేడం అయితే పరి పడి కదా మరి. అరే అల్లుడు జాగ్రత్త సరేనా? సరే నాకు తెలియదు నేను పట్టుకోపోతా కానీ అదే కొత్తగా మరి సరే పరి రైట్. అరే పడచ్చింది పొరిగా నడ్రే. గుండెకి గుడ్లు వీక్తా పోతున్నాయి చట్టుకున్నా నచ్చి గెలికినావు అంతే కాకుండా బడికి పట్టుకొస్తావు మళ్ళీ ఒక సైడ్ దూరకాలి నీ షెడ్డి పోడదని పిల్లలు ఇవాళ మీ క్లాసులో ఎంతమంది వచ్చారు? పిల్లలు మీరంతా వచ్చి ఒక రూమ్లో కూర్చోండి. గుండెకి గుడ్లు వీక్తా మళ్ళీ ఒక సైడ్ దూరకాలి నీ షెడ్డి పోడదని నువ్వు రారా, నువ్వేట్రా నువ్వేట్రా రా. ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెక్కన్నా. రేపు పొందరా. అందరూ ఒక స్కూల్ కూర్చున్నారు కదా సారు. అరే సిప్పకట్ట గిట్రా ఏ రారా చెడ్డి ఎందుకు నవ్వుతున్నారు? అరే పిల్లలు వీళ్ళ ముగ్గురు ఎందుకు మీకు తెలుసా? వీళ్ళు ముగ్గురు మేధావులు. అలాగే ఇంక బాగా మేధావి. ఇంకా వీడు తురం అంటే వీళ్ళు స్కూల్ను వెళ్తారు అన్నట్టు. అరా వీడు పెద్ద తోపు. ఇంకా గిడ అయితే ఇంకో సిప్ప కటింగ్ అయితే వేరే లెవెల్. ఆ కటింగ్ ఎవరు కొట్టించారా నీకు? మరి మీ అన్నతో ఏమాగుతున్నావు? మీ అన్నతో ఏమాగుతున్నావు? మీ అన్నతోని ఏమనలే? నీ బాధ ఏందిరా బాబు? నువ్వేమనలే? నీకు ఐఫోన్ కొనివ్వండి. ఎట్లా అంటావా? ఎప్పుడు కొనితే ఇట్లా దగ్గర మంచిగా నువ్వే దగ్గర. నీకు ఫోన్లో గేమ్లు ఆడతావా? పెద్ద ఫోన్ ఇట్లా ఆడతావా? చదువుకుని లేదా? ఇక మన దొరబాబు ఉన్నాడు. ఇగో మన దొరబాబు మొత్తం అలసల్. కొత్త సెట్లు ఉంటే బడికి వస్తాడు. కొత్త తినిపిద్ది అనుకో బడికే రాడు. అట్లుంటుంది మన దొరబాబు సంగతి. మళ్ళీ ఎవరు నీ మర్చిపోయినారు నాయన. మనకి గ్లామర్ బాయ్ కదా, లవర్ కూడా ఉందట. తోపు. ఎవరా వచ్చిందారా పిల్ల? నేను తలక కిందకి ఎత్తున్నావురా పిల్లనే వారికి. నిశాంగ ఏందిరా మరి? గుండు గీకుతావా మంగళ దగ్గర కోవన్నా? గుడ్లు గీకుతండి కదా గుడ్లు. ఏమ్రా నాకు ఏబీసీలు కూడా రావురా? నేర్పుతాను నాకు నువ్వు. ఏబీసీలు అన్నీ ఉంటాయిరా అంటే పోయి మీరు అందరూ కూర్చోపోరి. అందరూ కూర్చోపోరి. అన్నారు కూర్చోరి. ఇంకా మరి ఇంత మంచిదేనా? ఎంజాయ్ చేసిర్రా? ఏం చేసిర్రా? బయట దిగిర్రా? అమ్మమ్మల ఇంటికి ఏర్రా? ఈతకి ఏర్రా? ఈత కొంగ జాగ్రత్తగా పోవాలి.
అదైందా? సరే వర్షం కొడుతుంది లోపల కొంపారి. మెల్ల మెల్ల. అరే బాబు, మీరు ఆల్రెడీ ట్రైన్ వేసుకున్నారా? సైకిల్ నేర్చుకున్నా, బండి నేర్చుకున్నా, సరే సమానంత అసమానం నేర్చుకున్నా, సరే నేను ఫ్రీ ఫైర్ నేర్చుకున్నా. అరే ఈ పనులన్నీ వేస్ట్ పనురా. ఒక్కరికే దీన్ని ఒక్కరిని మంచి పని ఉంది. ఇది నేర్చుకున్నావు అనుకో, అది పర్ఫెక్ట్ పని. అవురా, నువ్వు బండి నేర్చుకున్నావా? బండి నేర్చుకుని ఎంతున్నావు ఎంతున్నా బండి నేర్చుకుంటావు. అది ఇప్పుడు నువ్వు పడ్డావనుకో మొక్కలు మొత్తం కొట్టుకుపోతాయి. మీరు ఏం గేమ్ ఆడుతున్నారు? గేమ్ ఎందుకు నాయన? ఊరికే ఫోన్ చూసి పోయిస్తాయి, తలకని వస్తుంది, కళ్ళు ఖరాబ్ అవుతాయి. నేర్చుకుంటే ఎందుకు ఇంకా వేరే? అరే ఇలా ఇప్పుడు చెప్తున్నారా, ఇలా ఫస్ట్ రోజు కాబట్టి నేను ఆదిరి తీసుకోను, సరేనా? ఏం చేయ, ఇలా మనం చేసే పని ఏంటి తెలుసా? మీకు కొన్ని మంచి ముచ్చట్లు చెప్తాను, మంచి విషయాలు చెప్తాను మీకు, ఓకేనా? అరే ముఖ్యంగా అరే డిప్ప కటింగ్, అరే షెడ్డి, ఓ గేమరు, మీకే చెప్తున్నా మంచిగా. ఎందుకు మీకు చెప్తున్నా అంటే వీళ్ళంతా చిల్లర లెక్క ఏం చేస్తారు, మీరు ముగ్గురు బాగా చెప్తుర్రా. మీరు ఏబట్టి మీ తల్లిదండ్రుల పేరు ఖరాబ్ అయింది, మా టీచర్ల పేరు కూడా ఖరాబ్ అయింది. మీరు గట్లా చేస్తారు. గట్ల అయితే ఎట్లా? ఫస్ట్ చదువుకునే ముందు ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, చిన్నోళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఏదైనా నేర్చుకోవాలరా. చదువు ఇంపార్టెంటే, యువతలు ఎట్లా మాట్లాడుకుంటే ఇంపార్టెంటే మనకు. ఈరోజు అర్థమైందా? పెద్దలు ఫస్ట్ తల్లిదండ్రులు మనకు బాగా ఇంపార్టెంట్. అమ్మ నాన్న కొట్టినా కానీ అలాగే ఎదురు మాట ఇవ్వద్దు. ఎందుకు కొడతారు? ఇలా మిమ్మల్ని ఎందుకు కొట్టినా మీ భవిష్యత్తు గురించే, మా భవిష్యత్తు గురించి కాదు. మీకు చదువు మంచిగా వచ్చింది అనుకో, మీ అమ్మకి పేరు వస్తుంది, అటువంటి మాకు పేరు వస్తుంది, అందరికి మంచిగా ఉంటాం కదా. మీకు జాబులు వస్తాయి, మీకు మంచి భార్య వస్తారు, పెళ్లి చేసుకుంటారు, మంచి సంపాదిస్తారు. మీరు ఇట్లా చిల్లర వేసిరు అనుకో, చిల్లర లెక్క అయిపోతాయి. అర్థమైందా? మీరు మంచిగా చదువుకోవాలి, మంచిగా పేరు రావాలి, మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది, మంచిగా ఉంటుంది. సరేనా? తిరుపతి సార్, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి? సార్ జాబ్ అన్నారు కదా. జాబేనాయా? మీకు తిరుమలలో చెప్పాలి కదా, మీకు ఇచ్చింది అటెండర్ జాబ్. అటెండర్ జాబా? ఓ అటెండర్ గాలిపోయింది అయ్యా. ఓపో సార్ల కదా చాయలు బిస్కెట్లు పంచుకున్నాడు. మాకు కూడా తాగుకొని నీళ్ళే, మాకు నీళ్ళు ఇచ్చిన రోజు నువ్వయ్యా. గంటనా అంతే ఆ పోపట పోయ్యా.